అందరికీ నమస్తే అండి. యాత్ర 2 సినిమా నిన్న రిలీజ్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత బయోపిక్ లాంటిది, ఒక రకంగా జీవిత చరిత్ర బయోపిక్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా. సేమ్ 2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 1 సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 సినిమా రిలీజ్ చేశారు. అది ఆ 2019 ఎన్నికల కోసం, ఇది ఈ 2024 ఎన్నికల కోసం. అది వైసీపీ ఎన్నికల ప్రచారాస్త్రమే, ఇది కూడా వైసీపీ ఎన్నికల ప్రచారాస్త్రమే. ప్యూర్లీ ఇది ఒక రాజకీయ ప్రయోజనం ఉద్దేశించి తీసిన సినిమా. ప్యూర్లీ ఒక పార్టీ కోసం, ఒక నాయకుడి కోసం తీసిన సినిమా. సరే, సినిమా అయితే బాగుంది, ప్రొఫెషనల్గా అంత అన్ని రకాల హంగులతో కూడి సినిమా అయితే వైసీపీ అభిమానులకు పిచ్చగా నచ్చేస్తుంది. నేను ఆ రివ్యూ కూడా దీనికి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. అయితే సినిమా బాగున్నప్పటికీ వైసీపీ బలం తగ్గింది అనడానికి ఒక ప్రూఫ్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గింది అనడానికి ఒక ప్రూఫ్ దొరికింది. అది చాలా క్లియర్గా చెప్తాను, వినండి. యాత్ర 1 2019 ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయింది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి కదా. అప్పుడు 50 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు 100 రూపాయలు అయింది. అప్పుడు 100 ఉన్నది ఇప్పుడు 150 అయింది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కలెక్షన్లు పెరగాలి కదా. అందులోకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, పార్టీ అధికారంలో లేదు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. వాళ్ళు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు, వాళ్ళు తలుచుకుంటే థియేటర్లో ఎంత రేట్ అయినా పెంచేయచ్చు, ఎంత టికెట్ ధర ఎంతైనా పెంచేస్తూ జీవోలు ఇచ్చేయచ్చు. అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, ఏదో సెలవులు ఇచ్చి యాత్ర 2 సినిమాకి వెళ్ళాలని ఏవో జీవో వచ్చింది కదా, అయితే ఫేక్ జీవో, ఆ జీవోలు ఏమి నమ్మొద్దు. సరే, ఇంకా అసలు విషయం ఏంటంటే, నిన్న యాత్ర 2 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ షేరు 1,70,00,000. వరల్డ్ వైడ్ మొత్తం మీద యాత్ర 2 సినిమా కలెక్షన్స్ షేర్ 1,70,00,000. కానీ యాత్ర 1 2019లో యాత్ర 1 రిలీజ్ అయింది కదా, దానిది 2.5 కోట్లు వచ్చింది మొదటి రోజు. అంటే దాదాపుగా 80 లక్షలు తక్కువ. అంటే సుమారుగా ఒక 30% తక్కువ. అంటే అప్పుడు 100 రూపాయలు వస్తే ఇప్పుడు 70 రూపాయలు వచ్చినట్టు. సో మరి ఎక్కడ తగ్గింది? వైసీపీ బలం తగ్గింది అనడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు టికెట్ రేట్లు తక్కువ, ఇప్పుడు టికెట్ రేట్లు ఎక్కువ. కానీ కలెక్షన్స్ బాగా తగ్గాయి. సో ఇది ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడి యొక్క జీవితం ఎలా మలుపు తిరిగింది అనడానికి ఇంతకంటే ప్రూఫ్ కావాలా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ఎమోషన్, నేను చాలా వీడియోస్లో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారంటే అదొక నినాదం, ఒక నమ్మకం. సో అందుకని యాత్ర 2 సినిమాకి అందరూ బొలోమని వెళ్ళారు. అందుకే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. యాత్ర 1 సినిమాకి 2019లో అందుకే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి మొదటి రోజు. కానీ యాత్ర 2 సినిమాకి బలవంతంగా తీసుకెళ్తున్నారు, జనాల్ని బలవంతంగా పంపిస్తున్నారు, బలవంతంగా వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పటికీ కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. సో నేను ఇదే అబద్ధం చెప్పట్లేదు. నేను సినిమా కలెక్షన్స్ చూడడానికి చాలా పకడ్బందీ సోర్స్ పెట్టుకుంటాను. సో పకడ్బందీగా వచ్చిన లెక్కలను నమ్ముతాను. సో యాత్ర 1 మొదటి రోజు షేర్ ఏమో 2.5 కోట్లు, యాత్ర 2 మొదటి రోజు షేర్ ఏమో 1,70,00,000 మాత్రమే. సో గతంతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ బలం తగ్గింది అనడానికి దీనికి మొదటి రోజు వచ్చిన కలెక్షన్సే ఉదాహరణ. అప్పుడు మళ్ళీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ కలెక్షన్స్ తగ్గాయంటే బలం తగ్గినట్టే, ఇంకా అంతకంటే మనం ఉదాహరణ చెప్పక్కర్లేదు. అయితే సినిమా నేను మళ్ళీ చెప్తున్నా, యాత్ర 2 సినిమా కానీ యాత్ర 1 సినిమా కానీ వైసీపీ వాళ్ళకి మంచి మీల్స్, మంచి అదొక జోష్ అనమాట. ఆ విషయంలో మాత్రం సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.